అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఎందుకు మీ ముందుకు వచ్చింది అని అంటే, యూట్యూబ్ అనేది చాలామందికి ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ లాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ అని వచ్చేస్తుండ్రు, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను ఇప్పుడు నా ఛానల్ ఆల్రెడీ పోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసిన తర్వాత కూడా దానివల్ల కూడా ప్రాబ్లం అయింది, అది కూడా పోయింది. తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఇప్పుడైతే ఇందులో ముందుకు వెళ్ళాలంటే చాలా గట్స్ కావాలని నాకైతే అర్థమైంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రంగంలోకి అయితే వచ్చినాము. వాళ్ళు ఏ చేయాలనుకున్న ఫస్ట్ ఎఫెక్ట్ పడేది మనకు, చిన్న ఛానల్స్ వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న అన్ని ఛానల్స్ తీసేసిండ్రు చూడు. అప్పుడు పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి ఎవ్వరికి కూడా ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు, ఇంకా యాప్స్ని ప్రమోట్ చేస్తారు, మళ్ళీ ఏవైనా ఇట్లా స్కామ్స్ లాగా అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మనకు ఎలాంటివి తెలియకున్నా కానీ ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి మనమేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అనుకుంటా ఎంత టెన్షన్ తీసుకొని ఒక్క వీడియో తీయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అది మనకు తెలుసు. కానీ ఎఫెక్ట్ కూడా మనకే పడుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ దీంట్లో ముందుకెళ్ళాలంటే ఎన్ని కష్టాలను దాటుకుంటూ వెళ్ళాలనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు. కాకపోతే వదిలిపెట్టలేదు, ఇంకా వదిలిపెట్టను కూడా నాకు తెలిసి. ఎందుకంటే నేనేం మిస్టేక్ కూడా చెయ్యట్లేదు. అందుకని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎవరికైనా కొంచెమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ మీకు వీలైతే జెన్యూన్గా ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేయండి. అందరికీ సపోర్ట్ చేసి అందరినీ చేసి ఇప్పుడు వాళ్ళని ఏదో ట్రోల్ చేసి మీమ్స్ వేసి ఏదో చేస్తుండ్రు. అలాంటివి చేయకండి. ప్రతి ఒక్కరు ఎవరైనా డబ్బు కోసమే చేస్తుండ్రు కాబట్టి